to my channel Virtual Vlogger and also Abhinaya 02121215 ఏది పెట్టినో గుర్తులేదు అదే అనుకుంటా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఒక వ్లాగ్ ఇది కూడా పోస్ట్ చేస్తానో లేదో తెలియదు. సో ఏంటంటే బోనాలు ఎప్పుడో ఫౌండేషన్ పాస్ అయితే అంటే అప్పుడప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. जय गणेश जय गणेश जय गणेश देवा అట్లా వెళ్ళినప్పుడు మొక్కుకున్న మొక్కు అనమాట. సో దేవుడికి బోనం చేస్తా అని మొక్కుకున్నా. సో ఎలాగో బోనాల టైం కాబట్టి చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాము. అండ్ ఆల్సో నాకు కూడా హాలిడే వచ్చింది, బోనాల హాలిడే. మళ్ళీ వెళ్ళిపోతా హాస్టల్కి, అందుకోసం అని చెప్పేసి అని చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి మండే, అందరు సండే చేసారు బట్ మేము మండే చేస్తున్నాము. అండ్ డాడీ అయితే విలేజ్లో ఉన్నాడు, డాడీ కుదరట్లేదు రావడానికి, నేను మమ్మీ ఇద్దరమే వెళ్తున్నాము. అండ్ ఇంతకీ ఎక్కడ చేస్తున్నామంటే కాళీ మందిర్లో. అండ్ ఆల్సో ఆరమైసమ్మ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్తున్నాము. నేను అక్కడ చేస్తా అని మొక్కుకున్నా, సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఇగ్నోర్ ఆల్ దిస్. లేచి ఫ్రెష్ అవ్వలేదు, ఇంకా జస్ట్ అట్లా ఛాయ్ తాగిన. ఫ్రెష్ అవ్వలేదు అని అంటే బ్రష్ చేసి ఛాయ్ తాగిన. సో బెడ్ కాఫీలు ఇలాంటి స్టైల్ ఆఫ్ థింగ్స్ ఏం అలవాట్లేదు. అండ్ మమ్మీ తిడుతుంది పక్క, ఇప్పటికే లేట్ అయిపోయింది. నిన్న మస్తు షో ఆఫ్ కొట్టిన, లేట్ పడుకొని పెద్ద లైక్ లేస్తాలే 6:30 ఆకంటే ముందే లేస్తా అని 7:18 అవుతుంది. ఇప్పుడు లేచి ఇప్పుడు బ్రష్ చేసుకొని ఛాయ్ తాగిన. అండ్ హోప్ మీ అందరి దగ్గర ఆల్రెడీ బోనాలు ఇవన్నీ అయిపోయే ఉంటాయి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి. అండ్ ద మోస్ట్ ఏంటి అంటే ఇప్పుడు వరకు వీడియోస్ చేయడం ఆపేసిన, మ్యాక్సిమం ఆపేసిన. మధ్యలో ఎప్పుడో షార్ట్ వీడియోస్ పెడుతున్నా. బట్ స్టిల్ సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ ఎంతమంది అవుతున్నారో అంతేమంది ఉన్నారు, పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అది మీరు నాకు ఇస్తున్న గిఫ్ట్ లాంటిది అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్. మార్నింగ్ నుంచి అక్కడికి వెళ్ళి బోనం ఎత్తుకొని ఇవన్నీ అయ్యేదాకా తీద్దామని అనుకుంటున్నా. తీసేవాళ్ళు ఉంటే చూద్దాము, లేకపోతే లేదు. ఈ వ్లాగ్ కూడా ఇట్లానే కట్ అయిపోతుంది, ఇంకేం చేయలేను. షార్ట్ వీడియో లాగా పెడదాము అనుకున్నాను, బట్ వ్లాగ్ పెట్టక కూడా చాలా రోజులైంది కదా అన్నట్టు పెడుతున్నాను. అండ్ దెన్ మళ్ళీ నా CA ఇంటర్ ఎగ్జామ్స్ జాన్లో ఉంటాయి, ఇంకా డేట్ రాలేదు ఎగ్జామ్ డేట్స్. సో నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి. అండ్ విష్ మీ ఆల్ ద బెస్ట్. అండ్ మంచిగా రాయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అటెంప్ట్లోనే మళ్ళీ ఇది కూడా పాస్ అయిపోవాలి. అంటే లైక్ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయినా కాబట్టి ఇది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ కావాలి. హార్డ్ వర్క్ చేస్తాను, బట్ ఆల్సో మీ విషెస్ కూడా ఉండాలి, అందుకోసం అని అడుగుతున్నాను. మీరు కూడా విష్ చేయండి. అండ్ ఇప్పుడైతే బోనం ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తాము. బట్ ప్రసాదం వండుకునేవి స్వీట్ అంతా ఇక్కడే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కార్ లేదు, వేరే కార్ పంపిస్తున్నాడు మా అమ్మ. బికాజ్ డాడీ లేడు కాబట్టి 2 కార్లు ఊర్లోనే ఉన్నాయి అండ్ ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అని ఇక్కడనే చేసుకొని అక్కడికి వెళ్తాం అనమాట. అండ్ అనమాట ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ అనమాట వింటున్నారనమాట. ఒక పని చేసి ఛానల్ పేరు అనమాట అని పెట్టేద్దాం, అయిపోతుంది, కొత్తగా ఉంటుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అండ్ చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది యూట్యూబ్లో. మనకు కాదులే, ఎందుకంటే మనం చేసేది లేదు, ఏం లేదు, మనకు కాంపిటీషన్ ఎందుకు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మనం చేసినప్పుడు మనకు కాంపిటీషన్ అనుకోవాలి. బట్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఇంకా కాంపిటీషన్తో మనకు సంబంధం లేదు. ఎందుకు చేస్తున్నానో తెలియదు, ఏదో చేస్తూ ఉన్నా, మీరు చూస్తూ ఉన్నారు అంతే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో ఈ అవతారం ఇట్లానే ఉంటే మీరు చూడలేరు, చేంజ్ చేసేద్దాం. సో బై బాయ్, సీ యూ అగైన్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో నేను ఉపవాసంతోనే బోనం ఎత్తుకుంటా. మ్యాక్సిమం అలవాటు అయిపోయింది బోనం ఎత్తుకొని ఉపవాసం ఉండడం. ఏదైనా తినాలంటే తినబుద్ధి కాదు, బట్ స్టిల్ కుకింగ్ అయితే చేసుకోవాలి కదా. మునక్కాయ టొమాటో కర్రీ సో చేస్తున్నాము. అండ్ దెన్ ఇక్కడ బోనంకి తీసి పెట్టినాము. అప్పుడు ఊర్లో రెడీ అయిన తర్వాత పోస్ట్లో ఉంటుంది ఫోటో, మీరు అది చూసిరో లేదో. సో అట్లా రెడీ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ బోనం.
కానీ అప్పుడంటే అంతమంది ఉన్నారు, అంత హెల్ప్ అయింది కాబట్టి మంచిగా జరిగింది. ఇప్పుడు ఎట్లయితుంది ఏంది అనేది జీరో ఐడియా. అండ్ ఐ షో యూ సంథింగ్, నాకు ఇది నచ్చింది. యాక్చువల్గా మా పెద్దమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు బర్త్డేకి ఇచ్చారంట. నైస్, నాకు చాలా నచ్చింది ఇది. మమ్మీకి ఇలాంటివి చాలా ఇష్టం. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు మమ్మీ కోసం ఒక శారీ తీసుకున్నాను. అది ఎలా సెలెక్ట్ చేయాలో తెలియక మమ్మీ ఫోటోని ఎడిటింగ్ చేసి దానికి అతకబెట్టి అదంతా వేసి చేసిన అనమాట. మంచిగానే వచ్చింది. సో ఫస్ట్ టైం తీసుకున్న శారీ పేరెంట్స్కి, మమ్మీ వాళ్ళకి శారీ సెలెక్ట్ చేయడం ఇట్స్ అ బిగ్ ఇదనమాట. మమ్మీ వాళ్ళకి ఏది తీసుకున్నా నచ్చదు, కానీ మనం తీసుకున్నామని చెప్పేసి అని నచ్చిందనే అంటారు. ఒకవేళ నచ్చకపోయినా కూడా అది ఆటోమేటిక్గా నచ్చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకోవడం ఫస్ట్ టైం తీసుకున్నా, సెకండ్ టైం తీసుకున్నా, 100th టైం తీసుకున్నా కూడా వాళ్ళు తీసుకున్న సాటిస్ఫాక్షన్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కదా మనం తీసుకున్నది. అదొక లవ్ అంతే. సో అట్లా మమ్మీకి నచ్చింది. దాన్ని ఇంకా కుట్టించుకోలేదు. ఒకవేళ కుట్టించుకొని అది వేసుకున్న రోజు మళ్ళీ ఎప్పుడైనా ఫోటో దిగి మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ బోనం రెడీ చేసేటప్పుడు ఏమన్నా నూనె పోలేలు అంటాం మేము, మీరేమంటారో తెలియదు, అవి చేసేటప్పుడు చూపిస్తాను. మ్యాక్సిమం నా వీడియో చూసేటోళ్ళకి అందరికీ తెలుస్తాయి నూనె పోలేలు అంటే ఏందో. ఎందుకంటే అందరూ మొత్తం మనోళ్ళే ఉన్నారుగా, మొత్తం లైక్ మా విలేజ్ వాళ్ళు కానీ మా సర్కిల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి గుర్తుపట్టేస్తారు. ఎవరు బయట సర్కిల్ పెద్దగా లైక్ అంటే ఎవరో అన్నోన్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు. సో వాళ్ళకి తెలియకపోతే నేను చూపించిన తర్వాత మీరు కామెంట్ చేయండి దాన్ని మీరు ఏమంటారు అని చెప్పి. అండ్ బోనంకి కంపల్సరీ ఒక స్వీట్ అనేది చేస్తారు కదా పెట్టడానికి, అందుకోసం అని చెప్పేసి మేము నూనె పూలలు చేస్తాము. అండ్ మొహరంకి అయితే అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిన, అందుకోసం అని ఒక చిన్న వీడియో పోస్ట్ చేసిన. గోవా వీడియోస్, ఉగాది అండ్ దెన్ డాడీ బర్త్డే ఇవన్నీ అట్లనే మిగిలిపోయినాయి, పోస్ట్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఎడిటింగే చేయలే కాబట్టి. అండ్ అవి అయిపోయి జమానా అయిపోతున్నాయి. ఇప్పుడు పోస్ట్ చేస్తే ఉరికిచ్చి కొడతారు. ఇంకా సో ఇంకా ఫ్రెష్ అయిపోదాం, రెడీ అయిపోయి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో నూనె పొలాలు అన్నా కదా, అవేవి చిన్నగా చేస్తారు. గోధుమ పిండి విత్ చక్కెరతో చేస్తారంట. అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై, అంతే అయిపోయినట్టే. సో గైస్ రెడీ అయితే అయిపోయినా, టైం లేదు అందుకే ఆగం వెళ్తున్నాము. అండ్ వీడియో షూట్ చేయడానికి అయితే అడిగి పోయిన తర్వాత ఏమైనా ఉంటే షూట్ చేసి చెప్తా. సో నా అవుట్ఫిట్ ఆడ మంచిగా లిఫ్ట్ ఒత్తి పెట్టినా, నేనేమో డైరెక్ట్ పోతుంది నా అవుట్ఫిట్. ఫోటో చేస్తా పక్కకి, చూడండి మంచిగా ఉన్నా అని కూడా చెప్పండి. ఇది ఆల్వేస్ అడుక్కోవడం ఇస్ కామన్. సో చెప్పండి మంచిగా ఉన్నా అని చెప్పేసి. బాగున్నా, నిజంగానే బాగున్నా. సో సీ యూ ఆల్ దేర్ అగైన్. ఫైనల్గా అయితే రీచ్ అయినాము కాళీ మందిర్ టెంపుల్కి. అండ్ ఇంటి దగ్గర ఆగం ఉండే అంతా, అందుకోసం అని చెప్పేసి నేను వీడియో ఏం తీయలేకపోయినా. ఫోటో కూడా ఒక్క ఫోటో దిగిన అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత దిగొచ్చులే అని అన్నది మమ్మీ. అండ్ వాటర్ మర్చిపోయినాము, సో అక్కడ నింపుకొని రావడానికని మమ్మీ పోయింది. అండ్ ఇక్కడ చెట్టు దగ్గర పెట్టినామన్నమాట, అన్నీ ఇక్కడే రెడీ చేసుకొని వెళ్దామని చెప్పేసి అని. ఇద్దరమే ఉన్నాము, నేను మమ్మీ. తక్కువ మంది ఉంటే ఆ వైబ్ రాదు. బట్ స్టిల్ లైక్ మొక్కుకున్నా, చేయాలి అనుకున్నా. తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అన్నారు అందరు ఉన్నప్పుడు, కానీ మళ్ళీ నాకు కుదరదు. సో చాలా లేట్ అయిపోతే కూడా నాకు చేయలే అన్న ఫీలింగ్ అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి, శ్రీశైలం వెళ్ళేవి అవన్నీ చాలా ఉన్నాయి, కానీ టైం సరిపోవట్లేదు వెళ్ళడానికి. అండ్ బోనం రెడీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. చాలా షార్ట్గా తీద్దాం అనుకుంటున్నా వ్లాగ్, అందుకే ఎక్కువగా ఏం తీయట్లేదు. జర్నీ అవి ఇవి ఏం తీయట్లేదు. సో సింపుల్గా అయిపోగొట్టేస్తా. సో మమ్మీ వచ్చిన తర్వాత ఇంకా బోనం రెడీ చేయడం స్టార్ట్ చేసాము. బోనం రెడీ చేసి దాని లోపల నైవేద్యం పెట్టామన్నమాట. నైవేద్యం పెట్టి ఇంకా దీపం వెలిగించాము. ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా. అట్లా జరిగిందనమాట, సింపుల్గా అనమాట. ఎంత వద్దనుకున్నా అది అట్లనే వస్తుంది. ఇంక అడ్జస్ట్ అయిపోండి. రిటర్న్ వచ్చేసి ఊబర్లో వెళ్ళిపోయాము. అండ్ మంచిగానే జరిగింది ఎవ్రీథింగ్. ఐ లైక్ ఇట్. అండ్ మీరు కూడా వ్లాగ్ని లైక్ చేయండి మర్చిపోకండి.
మళ్ళీ చూసారు కదా ఇట్లా అయ్యింది. చాలా షార్ట్ వీడియో అనుకుంటా, ఏమో నేను వాగిందే ఎక్కువ ఉండొచ్చు, షార్ట్ వీడియో అని కూడా చెప్పలేను. బట్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. నాకు ఎవరు కాలు మొక్కినా కూడా నాకు కొంచెం ఇట్లా హెజిటేట్ ఫీలింగ్ అవుతుంది, అయ్యో నాకంటే పెద్దోళ్ళు కాలు మొక్కుతున్నారని. సో నేను బోనం ఎత్తుకున్న వెంటనే ఒక అన్న చాలా అంటే చాలా భక్తి, ఆయన చూస్తేనే అర్థమైపోతుంది. ఇంత అంటే దేవుడితో ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. మనం క్యాజువల్గా వెళ్తాము, మొక్కుకుంటాము, చెప్పుకుంటాము, వస్తాము అంతవరకే. బట్ ఆ అన్నం చూస్తుంటే మాత్రము ఇట్లా గూస్బంప్స్ వస్తున్నాయి. లైక్ అన్నీ ఒక మనిషికి ఎట్లా చెప్పుకుంటారో అట్లా చెప్పుకుంటా ఉన్నాడు. కోపం కానీ బాధ కానీ అన్నీ చెప్తా ఉన్నాడు. సో అట్లా ప్రదక్షిణాలు చేస్తుంటే వచ్చి డైరెక్ట్ ఫస్ట్ బోనం మొక్కుకున్నాడు. చాలా క్యాజువలే కదా, అందరు చేసేదే కదా అనుకొని సైలెంట్గా నించొని ఉన్నా. అప్పుడే ఇట్లా కాలు మొక్కిండు అనమాట. ఇక్కడ టేక్ ఇట్. నాకు ఎవరన్నా కాలు మొక్కితే నాకు నచ్చదు. ఈవెన్ దసరా టైంలో తెలంగాణ సైడ్ అమ్మమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు, అన్నలు అందరూ అమ్మాయి కాలు మొక్కుతారు. అంటే ఇప్పుడు మా ఇంట్లో అందరికంటే చిన్న నేను కాబట్టి అందరు నా కాలే మొక్కుతారు. రాఖీ వచ్చినా దసరా వచ్చినా అందరూ నా కాలు మొక్కుతారు అనమాట. నాకు నచ్చదు, చాలామందికి మొక్కించుకోవడం ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. మొక్కు మొక్కు అన్నట్టు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, మొక్కు మొక్కు అని. కానీ వాళ్ళు మొక్కుతా అన్నప్పుడు అది మొక్కించుకోబుద్ది కాదనమాట. మీలో ఎంతమందికి అట్లా ఫీలింగ్ ఉంటుందో చెప్పండి. సో రాఖీ తొందరలో వస్తుంది, అందరు కలిపి మొక్కించుకోండి. అన్న వాళ్ళకి మొక్కి మంచిగా వసూలు చేసుకోండి. సో ఈసారి ఇట్లా మా అన్న ఏమి ఇస్తాడో చిన్నప్పుడు కొట్లాడేటోళ్ళం బాగా, నాకు కావాలి నువ్వు నాకు ఏమి ఇస్తలేవు అని చెప్పేసి అని. అప్పుడు మా మమ్మీ మా అన్నకి ఇచ్చి మా అన్న దగ్గర నుంచి నాకు ఇస్తుంది. అండ్ అమ్మ ఫొటోస్ పెడతాను చూడండి. చేతులు బాగా లాగుతున్నాయి. వచ్చేసరికి ఫుల్ అలసిపోయినాము. అక్కడ తినడానికి వాడు చాయిస్ ఇవ్వలేదు, తినకూడదు అన్నాడు. అందుకోసం మనం ఇప్పుడే వచ్చి కొంచెం తిన్నాము. మాకు ఇంకోటి కార్ పడదు, తిప్పుతూ ఉంటుంది కదా. సో వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళి వచ్చేటప్పుడు క్యాబ్ ఆటోలో వచ్చినాం అనమాట. అమ్మ చాలా రోజులతో వాగుతా ఉన్నాను. సో నెక్స్ట్ అకేషన్ అయితే నాకు తెలిసి రాఖీ ఉంది. రక్షాబంధన్కి వ్లాగ్ చేస్తానో చేయనో తెలీదు, బట్ షార్ట్ వీడియో ఆర్ పోస్ట్ చేయడం అయితే చేస్తాను కంపల్సరీగా. అండ్ ఈరోజు దిగిన పిక్స్ కూడా పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ ట్యాబ్లో. మిస్ అవ్వకుండా లైక్ చేయండి, ఎట్లున్నాయి ఏంది అని చెప్పేసి అని కామెంట్ చేయండి. సో మీ దగ్గర కూడా బోనాలు అయిపోయి ఉంటాయి, చాలామంది చేసేసారు. సండే రోజే మేము ఈరోజు చేసినాము. కొంచెం రష్ తక్కువనే ఉంది, బట్ ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా వచ్చినాం అనమాట. ఫైనలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ నాకు తెలిసి ఇంకా ఇంతే, చెప్పడానికి ఏం లేదు. వాగుతూ ఉంటే ఏదో ఒకటి వాగుతూ ఉంటా, మీకు వినడానికి ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట బ్లడ్. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంతే, నేను ఎంత టాకిటివ్ ఉంటా. విని 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 నాకు తెలిసి ఇట్లా కుట్లేసుకుంటారేమో నెక్స్ట్ నుంచి, అంతగానం మాట్లాడతా. అండ్ అంతే 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 ఇంకా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయను, ఇంతే. సో సీ యూ ఆల్ అగైన్ నెక్స్ట్ వీడియో. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలీదు, బట్ విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ మై కెరియర్ అండ్ మై ఫ్యూచర్, మై స్టడీస్, ఎవ్రీథింగ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.